హరే కృష్ణ. ఈరోజు అయితే మనం ఇస్కాన్ అత్తాపూర్కి వచ్చాము. ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్న టెంపుల్ ఇస్కాన్ అత్తాపూర్. కంప్లీట్ గా చూసేద్దాం, వచ్చేయండి. నా పేరు వచ్చేసి సచినందన్ ప్రేమమయ దాస్. సత్యానందన్ ప్రేమమయ దాస్. ఓకే. నేను యాజ్ అ ఫుల్ టైమ్ డివోటీ. ఓకే. నా మొత్తం జీవితం ఇచ్చేసాను మందిరానికి. భగవద్గీత ప్రచారం చేస్తాను నేను. సో ఊరూరు వాడవాడకి వెళ్ళి మాదొక ఛానల్ ఉంది, ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ. ఓకే. దాని ఉద్దేశం ఏంటిదంటే మేము ఊరూరు వాడవాడకి వెళ్ళి ఇంటింటికి గీత అయ్యాలి. ఇట్లా అంటారు అది హర్ ఘర్ గీత ఘర్ ఘర్ గీత. సో మా ఉద్దేశం అది ప్రతి ఇంట్లో గీత ఉండాలి. మనం ఒక హిందువులం, మనం ఒక సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తాం. మన హిందూ కర్తవ్యం ఏంటిది? ఈ యొక్క భగవద్గీత చదవాలి, దాని ఒక టీచింగ్స్ ని మనం ఒక జీవితంలో దాన్ని అప్లై చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అది మనం ఉద్దేశం. సో ఇది వచ్చేసి మా ఇస్కాన్ అత్తాపూర్ టెంపుల్. సో ఇది 4 years బ్యాక్ ఓపెన్ చేశాము. ఒక డివోటీ ఉన్నాడు అన్నమాట, మహేందర్ విజయ్ ప్రభు. ఆయన చాలా ఆశ అన్నమాట, ఆయనకు ఒక ఇట్లా మందిరం కట్టాలి, చాలా మంచి కృష్ణ మందిరం. సో దాని ద్వారా మేము ఆయన కట్టించాడు. ఆయన ఇస్కాన్ అత్తాపూర్ కి మేనేజ్మెంట్ కి ఇచ్చాడు అనమాట ఇస్కాన్ టెంపుల్. సో ఇది ఇస్కాన్ అత్తాపూర్. మా ఇక్కడ వచ్చేసి మా ప్రెసిడెంట్ సీతారాం ప్రభు. ఆయన ఇది యాక్చువల్లీ అబిడ్స్ అవుట్ పోస్ట్ అంటారు అనమాట. అబిడ్స్ టెంపుల్ అవుట్ పోస్ట్ ఇస్కాన్ అత్తాపూర్. సో మీరు రావచ్చు, మా ఒక శిల ప్రభుపాద వారి ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీరు రాధా మాధవులు ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఈ టెంపుల్ లో మా చాలా ఫెస్టివల్స్ అయితే జగన్నాథ రథయాత్ర. ఇప్పుడు 3rd March వచ్చేసి గౌర పూర్ణిమ అంటారు. రోజుకి చాలా భవ్యమైన అంటే ఇట్లా అంటారు మన చైతన్య మహాప్రభుది. మనం శ్రీల ప్రభుపాద వారు మా ఫౌండర్ ఆచార్య. ఈయన వచ్చేసి మా మొత్తం ఇస్కాన్ ని స్థాపితం చేశాడు. ఈయన మొత్తం విశ్వంలో 90s లో ఒక 108 టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో శిల ప్రభుపాద వారు వచ్చేసి కోల్కతా నుంచి. సో ఆయన ఒక గురు ఇన్స్ట్రక్ట్ చేశాడు అనమాట, మొత్తం నువ్వు పాశ్చాత్య దేశంలో వెయ్యి ఈ యొక్క భగవద్గీత మన ఒక సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి. మా వచ్చేసి మా రాధా మాధవ్ డిటీస్, రాధా మాధవ్, రాధాకృష్ణ, గౌర్ నితాయ్. గౌర్ నితాయ్ అంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళు కృష్ణ బలరామ్ అంటారు అన్నమాట. వీళ్ళు 500 years వచ్చారు ఇక్కడికి, ఇక్కడ కృష్ణ ప్రచారం చేయండి. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర ఏంటిది? ఈ కలియుగంలో అందరూ ఘోర బాధలు ఉన్నారు. ఎలా మనం ఈ యొక్క బాధలు కష్టాలతో ఎట్లా దూరం వెళ్ళాలి? వారు స్వయంగా వచ్చారన్నమాట. వాళ్ళ ఒక భక్తుడు అద్వైత ఆచార్య చాలా ఇంటెన్స్లీ ప్రేయర్ చేశాడు అనమాట. ఈ కలియుగంలో ఉద్ధారం చేసేందుకు ఏమున్నది. సో అలా జగన్నాథ బలదేవ్ సుభద్ర మీకైతే తెలిసే, జగన్నాథ బలదేవ్ పూరి జగన్నాథ్. అందుకే మేము ఇక్కడ జగన్నాథ రథయాత్ర చేస్తాం. మీరు తప్పకుండా రాండి. సో ఇక్కడ వచ్చేసి డివోటీస్ ప్రతిరోజు కీర్తనం చేస్తారు. తప్పకుండా ప్రతిరోజు కీర్తన్. చాలా మంది వచ్చే వాళ్ళకి అందరికి ప్రసాదం, దర్శనం. సో ఇవన్నీ మా ఒక భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటి చాలా గ్రంథాలు ఉన్నాయి మా కాడ. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటది, ఎందుకు చదవాలి పుస్తకాలు? సో ఎందుకు మన ఒక హిందూ సంప్రదాయంలో ఉన్న బుక్స్ ఇవన్నీ. దీని ఇట్లా అంటారు అనమాట, ఇట్స్ లైక్ గోల్డ్. ఇవి చిన్న శిల ప్రభుపాద వారి పుస్తకాలు, ఇవన్నీ దీనివే ఓవర్వ్యూ చిన్నగా. ఇప్పుడు చాలా మందికి భగవద్గీత చదవాలనేవి టైం లేదు. దీని ఎసెన్స్ చెప్తుంది అనమాట ఇవన్నీ పుస్తకాలు. దీనిలో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ప్రహ్లాద్ మహారాజ్ టీచింగ్స్ ఇట్లా చెప్తారన్న. ప్రహ్లాద్ మహారాజ్ నవభేద భక్తి చెప్తాడు అనమాట. శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాసం ఆత్మ నివేదనం. సో ఈ టీచింగ్స్ దీనిలో చెప్తారు అనమాట. అందుకే టీచింగ్స్ ట్రాన్సెండెంటల్ టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్ సెపరేట్ గా ఒకటి దాంట్లో చిన్న ఓవర్వ్యూ. ఇది భాగవతం, ఇవన్నీ రిలేటెడ్ టు భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం, దాని రిలేటెడ్ మన హిందూ సంప్రదాయం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎస్. సో ఇది మనం ఎసెన్స్. సో ఇది వచ్చేసి మా మ్యాచ్లెస్ గిఫ్ట్స్, క్యాలెండర్, స్పిరిచువల్ థింగ్స్. బేసిక్లీ మనకు చాలా మందికి పూజ ఆర్తి చేయాలని
సామాగ్రి కావాల్సి అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అగరబత్తి మా అక్కడ ప్రీమియర్ క్వాలిటీ ఆఫ్ అగరబత్తి ఉన్నది. ఇది వచ్చేసి అగరబత్తి. ఓకే, ఇవన్నీ స్పిరిచువల్ థింగ్స్ అన్నమాట. మా అక్కడ ఇట్లా కావు ప్రొడక్ట్స్ బి ఉన్నాయి. ఓకే, ఆర్గానిక్ కావు ప్రొడక్ట్స్. అలోవెరా ఇది. సో ఇది వచ్చేసి డిఫరెంట్ ఓకే, లోషన్. ఇది వచ్చేసి గౌ అర్క్ అంటారు అనమాట. కంప్లీట్ గా మొత్తం ఆర్గానిక్. సో ఇది గౌ అర్క్ అంటారు అనమాట. ఎవరైతే రోజు 1 తాగుతారో వాళ్ళ శరీరంలో ఏవైతే దూషితమైన చీజులు ఉంటాయి అన్నమాట. వాళ్ళ కొందరు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, కొందరు హెడేక్స్ ఉంటాయి, కొన్ని ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్. మన బాడీలోకి చాలా దుర్గుణాలు ఉంటాయి అన్నమాట. దావే వల్ల అవన్నీ వెళ్ళిపోతాయి. ఇది హౌస్ క్లీనింగ్ పర్పస్. హౌస్ క్లీనింగ్ ఆల్ ఆర్ ఆర్గానిక్. మాది ఒక గో సేవ అని ఒకటి ఉన్నది, ఇస్కాన్ సంబంధించిన. దాని ద్వారా ఇవన్నీ మేము ప్రొడక్ట్స్ చేపిస్తాం. ఓకే, సో దీంట్లో చాలా మందికి ఇంకొకటి సబ్సే మెయిన్, అందరికి ఒక హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలని బాగుంటుంది. సో ఇది హరే కృష్ణ మహామంత్ర బీట్స్ అంటారు. ఓకే, ఇవి కంప్లీట్ గా 108 కంప్లీట్ 108. యా. సో దీంట్లో 108 మాలస్ ఉంటాయి. రోజు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తాం అనమాట దీని ద్వారా. సో రీప్లేస్ అండ్ బ్యాక్ కూడా ఇది వచ్చేసి బ్యాగ్, బీట్ బ్యాగ్ అంటారు దీన్ని. ఓకే, ఈ బీట్ బ్యాగ్ లో మేము ఈ మాల పెట్టి జపం చేస్తాం. ఓకే, మాల అనేది నేలకి టచ్ కావద్దు అనమాట, మంచిది కాదనమాట. సో అందుకే దీంట్లో పెడితే ఇట్స్ లైక్ సేఫ్. ఓకే. అండ్ దీని గురించి ఇంకొక డౌట్ ఉంది, లైక్ ఎందుకని లోపలే జపం చేస్తా ఉంటారు? ఎందుకంటే ఇది ఏదైతే మంత్రం ఉంది చూడు, ఇది లోపల ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఈ మాల ఉంది, మీరు మాల చేస్తలేదు కాళ్ళకి నేలకి, మన ఒక శరీరంలో కొన్ని పార్ట్స్ కి టచ్ కావద్దు అనమాట. ఓకే, ఇట్లా పోయి అంటారు. ఈ ఒక ఫింగర్ ఉందో ఈ ఫింగర్ కి టచ్ కావద్దు. ఓకే, ఈ ఫింగర్ తోటి మనం అంటాం ఏడు ఇట్లా చేసిండు, ఏడు అట్లా చేసిండు, ఈ కెమెరా ఎట్లా చేసిండు, ఇతను ఎట్లా చేసిండు, ఈ బట్ట ఎట్లుంది అని దీంతో మనం అందరు పాయింట్ అవుట్ చేస్తాం. ఇది ఏదైతే ఉన్నదో కదా ఇది మంచిది కాదన్నమాట. అందుకే మేము హరే కృష్ణ మహామంత్ర జపం చేసే ముందులా ఇది స్ట్రైట్ పెడితే ఇది ఎప్పుడు దీనికి టచ్ కానీ ఇక్కడ నుంచి ఇట్లా మాల చేస్తాం. ఈ కలియుగం ఒకటే మంత్రం, జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మొత్తం హరే కృష్ణ మహామంత్రం మేము 108 టైమ్స్ మొత్తం చేసాం. అది దీంట్లో. సో ఇది మాల. ఇది వచ్చేసి కంటి మాల అంటారు. ఓకే, ఇది ఇట్లా అంటారు అనమాట. ఒక కుక్క ఉంటుంది కదా, కుక్కకి చైన్ వేస్తే దాని మతలబ్ ఏంటి, దీనికి ఎవరో ఓనర్ ఉన్నట్టు కదా. అలానే మేము కృష్ణుడికి వీఆర్ సేవక్, వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద లార్డ్. That's why we are wearing this kanti mala. Okay. That represent that we are the servant. We are eternal servant of God. ఓకే. సో ఇప్పుడు మా టెంపుల్ లో చాలా ఈవెంట్స్ అవుతాయి, ఫెస్టివల్స్ అయితే నేను మీకు చెప్పాను. సో దాని ద్వారా మీరు ఏదైనా ఒక సేవ చేయొచ్చు అనమాట. ఇంకొకటి సబ్సే మెయిన్ వచ్చేసి ఇది అన్నదాన సేవ అనమాట. మా టెంపుల్ లో మేము అన్నదాన సేవ చేస్తాం. ప్రతిరోజు ఈ టెంపుల్ నుంచి 2000 ఫుడ్ ప్యాకెట్స్. నేను కూడా ఇది చూసాను, లైక్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా నేను చూసాను. సో ఇది మీరు చూసారు కదా. సో ఇది ఎవ్రీ డే, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, ఎవ్రీ డే మేము అన్నదాన వితరణ చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్క హైదరాబాద్ లో నీడీ ఏరియాస్ లో వెళ్ళి, హాస్పిటల్స్, బస్తీ ఏరియాస్ ఇట్లా వెళ్ళి మేము అన్నదానం చేస్తాం. ఓకే, ఉచితంగా వాళ్ళకి. సో ఇవి సేవ చేస్తారనమాట. ఇట్లా చాలా సేవ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మాది ఒక టెంపుల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్. సైడ్ మా టెంపుల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూసారా టెంపుల్ బాగా చిన్నది. వెన్ ద ఫెస్టివల్స్ అండ్ ఒకేషన్స్ వస్తే ఈ టెంపుల్ అనేది బాగా కన్జెషన్. సో దాని ద్వారా మేము ఒక టెంపుల్ ఎక్స్పాండ్ చేస్తాం. These are all సేవా ఆప్షన్. సో ఇది వచ్చేసి మా అన్నదాన ప్రసాదం. ఎవరైతే ఈ టెంపుల్ కి వస్తారో వాళ్ళకి ప్రసాదం మా తరఫు నుంచి. సో అందరు ఎవరైనా వస్తే భగవంతుని దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకుంటారు. ప్రసాదం అర్థం ఏంటిదంటే ప్రభు కా సాక్షాత్ దర్శన్.
మనం భగవంతుని దర్శనం తీసుకుంటాం, కానీ దాని ఒక సాక్షాత్మైన దర్శనం ఎట్లా కావాలంటే you can have ప్రసాదం. అంటే టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం తీసుకో. చాలా మంది టెంపుల్ కి వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనకు దాని మీనింగ్ తెలుస్తుంది. ప్రసాదం అంటే ప్రసాదం మీనింగ్ ఏంటిది? ప్రభు కా సాక్షాత్ దర్శన్. సో ఇది వచ్చేసి మా గోవిందాస్ రెస్టారెంట్. ఈ గోవిందాస్ రెస్టారెంట్ లో స్పెషాలిటీ ఏంటిదంటే ఇక్కడ ఏవి చేసినా ఫస్ట్ భగవంతునికి నైవేద్యం పెడతాం. సెకండ్ వచ్చేసి ఇవి ఏ ఐటమ్స్ మీరు చూస్తున్నారో దీంట్లో ఆనియన్ ఇంకా గార్లిక్ లేదు. ఓకే, నో ఆనియన్ నో ఆనియన్ నో గార్లిక్. ఎక్దమ్ సాత్వికమైన ఆహారం. ఇది భగవంతునికి ఆఫర్ చేసింది కాబట్టి. సో ఇట్లా మీరు ఏదైనా ఒక వెరైటీ you can have it. We have snacks, we have cakes, pastries, and we have some Indian chaat items like kachori, samosa, and burger or something. You can have it. And we have some snack section as well. So mere eppudu ochina you can have it. These are all onion and garlic free. So ఇది వచ్చేసి మా restaurant to be same. We make everything very sattvic. No onion, no garlic. సో ఇది మా రెస్టారెంట్. ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు. ఇట్స్ ఎవ్రీడే ఓపెన్ at 12. 12 o'clock స్టార్ట్ అవుతుంది డైనింగ్. 12 to 9. 9 hours this restaurants open. They serve authentic sattvic. ఈ బస్ వచ్చేసి ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ. ఇది మొత్తం భారతదేశంలో తిరుగుతుంది. దీని మీద ఒకటే ఉద్దేశం, ప్రతి ఇంట్లో గీత, హర్ ఘర్ గీత, ఘర్ ఘర్ గీత. ఇంకొకటి వచ్చేసి హరినామ సంకీర్తనం. ఈ హరినామ సంకీర్తనం ద్వారా మేము ఏం చేస్తామంటే ఊరూరు వాడవాడకి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. నేను చెప్పాను చైతన్య మహాప్రభు ఏం చేశారు, ఆయన ఊరూరు వాడవాడకి వెళ్ళి ఈ యొక్క హరినామ సంకీర్తనం చేశారు. ఇది మా బస్సు. వీళ్ళందరూ యంగ్ యూత్స్ మొత్తం జీవితం ఇచ్చేశారు ఈ భగవద్గీత ప్రచారానికి. సో ఇది మా బస్సు. దీంట్లో బుక్స్ ఉంటాయి, దీంట్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ హరినామ్ సంకీర్తన్ చెప్పాను. బస్ ద్వారా మేము మొత్తం ప్రచారం చేస్తున్నాం. సో మాది ఒక ఛానల్ ఉంది, డెడికేటెడ్ ఛానల్, ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. సో ఇట్లా మాది ఛానల్ ఉంది. మేము దీని ద్వారా మేము ట్రై చేస్తాం చాలా మందికి ప్రచారం చేయాలి భగవద్గీత. సో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, యంగ్స్టర్స్ ఎందుకున్నారు? సో యంగ్స్టర్స్ ఎందుకున్నారంటే యంగ్స్టర్స్ లో పవర్ ఉంటది అన్నమాట టు స్ప్రెడ్ ద సనాతన్ ధర్మ. యూ టెల్ 50-60 ఓల్డ్ పీపుల్ హీ విల్ నాట్ అతను చేయలేకపోతాడు. కానీ దీంట్లో యంగ్స్ ఎందుకున్నారంటే వాళ్ళు ఆలోచించాలి అనమాట, మా ఒక జీవితం లక్ష్యం ఏంటి, మా జీవితం. ఇప్పుడు ఒక యంగ్ యూత్ అడిగారు అనుకో, మీరు నీ ఒక జీవితం పర్స్పెక్టివ్ ఏంటి నువ్వు చెప్పు అంటే అతను ఏమంటాడు, చదువుకోవాలి, డిగ్రీ చేయాలి, జాబ్ చేయాలి, దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కలవాలి, దాని తర్వాత మళ్ళా వాళ్ళ ఒక వంశాన్ని వాళ్ళ కోసం చేయాలి. కానీ ఇది ఏమైతుంది, ఇది మనల్ని జన్మ మృత్యు జరా వ్యాధి నుంచే మళ్ళా చేస్తుంది. ఇప్పుడు ఒక హ్యూమన్ శరీరం దొరకాలంటే 64 లక్షల యోనిల నుంచి తిరిగి రావాలి. అगर మనం ఇదే చేసుకుంటా పోతే ఇదేతో మనం ఒక జీవితంలో ఒక కార్యంలో చేస్తున్నాం. కానీ భగవంతుని కార్యం చేసామనుకో మనం ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధితోటి దూరం అయిపోతాం. సో అందుకే ఈ యంగ్ యూత్స్ ఏంటంటే జాబ్ తో చేస్తూనే ఉంటాం, కావాలంటే ఇవ్వాలన్నా జాబ్ ఏంటిది సైకిల్ మళ్ళా అలా తిరగా. కానీ యంగ్ యూత్స్ కి ఆ పవర్ ఉంటది అనమాట.